హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవనీస్ వరల్డ్. నిన్నటి వ్లాగ్కి ఇది కంటిన్యూయేషన్ అనమాట. నిన్న చెప్పాం కదా తిరుపతికి వస్తున్నామని చెప్పేసి. హైదరాబాద్ నుంచి మా అక్క వాళ్ళు వచ్చారు. తను మా పెద్ద అక్క అనమాట. నాకు ఇద్దరు అక్కలు. తర్వాత మేము మా అక్క వాళ్ళు అటు నుంచి రేణిగుంటకు వచ్చి రేణిగుంట నుంచి తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి కాణిపాకం వచ్చారనమాట. మేము బెంగళూరు నుంచి కాణిపాకం వెళ్ళిపోయాము. ఇద్దరం సేమ్ టైంకి వెళ్ళిపోయిన తర్వాత కాణిపాకంలో దర్శనం చేసుకొని కింద పద్మావతి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని తిరుపతి కొండ అయితే ఎక్కుతున్నాం అనమాట. ఫస్ట్ కింద చెక్కింగ్ చేసిన దగ్గర అక్కడ అంతా తిరుమల కొండలు కనిపిస్తాయి కదా, అక్కడ కొన్ని ఫొటోస్ దిగి అలా కొంచెం వీడియో తీసుకొని అలాగ మళ్ళీ ఇంకా పైన కొండకైతే ఎక్కేసాము. ఇంకా పైన కొండ మీదకైతే వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత మేము ఫస్ట్ వెళ్ళేసి రూమ్ అలర్ట్ తీసుకున్నాం అనమాట. రూము ఎక్కడ వచ్చింది ఏంటని ఫస్ట్ ఒక దగ్గర వెళ్ళి తీసుకుంటాం కదా, అక్కడ తీసుకున్న తర్వాత ఇంకా దర్శనానికి చాలా టైం ఉందన్నమాట. చాలా టైం ఉన్నందుకు మేమేం చేసామంటే ఫస్ట్ వెళ్ళి అన్నప్రసాదం తినేసి వద్దాము, తినేసిన తర్వాత వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్దాము అని అనుకున్నాము. అయితే ఇంకా అన్నప్రసాదం కోసం అయితే వెళ్తున్నాము మేము ఇక్కడ అందరం కలిసి. డిసెంబర్ 23కి ముక్కోటి ఏకాదశి ఉన్నింది కదా, ఆ రోజు మనకు తిరుపతిలో కానీ ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి గుడిలో ఉత్తర ద్వారం ఓపెన్ చేసి ఉత్తర ద్వారం ద్వారా అదే వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం అయితే జరుగుతుంటుంది కదా. మేమైతే అందుకని చెప్పేసి మాకు టికెట్స్ ఎప్పటి నుంచి ఉందంటే డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు అయితే వైకుంఠ ద్వార దర్శనం అయితే ఓపెన్ ఉన్నింది అనమాట. టికెట్స్ ఓపెన్ అయినప్పుడు మేము టికెట్స్ అయితే బుక్ చేసుకునింటిమి. అలా మేము జనవరి 1 అలా మాకు వైకుంఠ ద్వార దర్శనము అలా రెండు కలిసి వస్తాయని చెప్పేసి జనవరి 1కి అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా జనవరి 1 కోసం అయితే మేము ఆ రోజు దర్శనం మాకు నైట్ 8 o'clock ఏమో ఉండింది, వెళ్ళాము అనమాట. అక్కడ మనకి అన్నప్రసాదంకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఒక పెయింటింగ్ కనిపిస్తుంది కదా, మొత్తము చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మేము అన్నప్రసాదం అయితే తినేసిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంకా జనాలు చూస్తే బయట అంతా చూస్తే జనాలు అస్సలు కనిపించట్లేదు, కానీ మనకి లోపలైతే అన్ని రూమ్లలో వేసి కూర్చోబెట్టారనమాట. ఫుల్ రష్ ఉండింది, ఎప్పటికన్నా చాలా రష్ ఎక్కువ. లోపల బాగా తోపుడు నుక్కోడాలు బాగా టైట్గా ఉండిందనమాట. ఫస్ట్ అయితే ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకోవాలి అని అంటారు కదా, వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మేము వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. కానీ మేము వెళ్ళేటప్పుడు అయితే అస్సలు ఎవ్వరు లేరు, బయట లేరు జనాలు. బయట అంటే తక్కువగా ఉన్నారు. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా సీదా ఒక్క దగ్గర కూడా ఎక్కడ ఆగలేదన్నమాట. మనకు అక్కడ ఆధార్ కార్డ్స్ మన టికెట్స్ చెక్ చేస్తారు కదా, అక్కడి వరకు కూడా వెళ్ళాము. అక్కడంతా ఎవ్వరు లేరు. అబ్బా ఈరోజు ఎవ్వరు లేరు అంటే ఫ్రీ దర్శనాలు సర్వదర్శనాలు అవన్నీ ఏం లేవంట. ఓన్లీ టికెట్స్ అదే వైకుంఠ ద్వార దర్శనంకి టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉండింది. అయితే మేము అనుకున్నాము ఎవ్వరు లేరు, త్వరగా అయిపోతుంది అని అనుకున్నాం. తీరా వెళ్ళి చూసానంటే ఫుల్ అన్ని రూమ్లలో వేసి కూర్చోబెట్టారు. మేము వెళ్ళిన తర్వాత కూడా ఒక గంటన్నర వరకేమో 2 గంటలేమో కూర్చోబెట్టారు లైన్లలో. గంట సేపు కూర్చోబెట్టారు. మేము రూమ్లోకి 7 o'clock ఏమో వెళ్తేనంటే మేము దర్శనం అయిపోయి మనం 11:30కి అట్లా బయటకు వచ్చామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అన్ని దగ్గరలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మనకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుపతి గుడి అయితే తిరుమల గుడి అయితే ఎంత బాగా డెకరేట్ చేశారో. లోపల కూడా ఫుల్ ఫ్లవర్స్, బయట ఫుల్ లైటింగ్స్ ఫ్లవర్స్ తోటి దాంతో చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది మనం చాలా రేర్ అనమాట మనకి ఇట్లాంటి టైంలో టికెట్స్ దొరికి వెళ్ళి ఇట్లాంటివన్నీ చూడడం అనేది మనకు ఎంత అదృష్టం ఉంటే కానీ దొరకదు. ఆ అదృష్టం మాకు దొరికిందనమాట. మేము వెళ్ళి మంచిగా అంత దర్శనం అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. కాకపోతే బాగా రష్ ఎక్కువ ఉండి లోపల బాగా తోపులాటలు ఎక్కువైనాయి. పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది. నేనైతే మా చిన్న పాపని నా దగ్గర పెట్టుకున్నాను. ఒక్కొక్కరం ఒక్క దగ్గర తప్పిపోయాము. నేను లాస్ట్ మధ్యలో ఉన్నదాన్ని నేనే ఫస్ట్ వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళందరూ మా అక్క వాళ్ళు, మా ఆయన, మా బావ, మా అక్క వాళ్ళ కొడుకు వాళ్ళందరూ ఒక దగ్గర వాళ్ళు కలుసుకున్నారు. నేనేమో మా చిన్న పాపని తీసుకొని ముందుకెళ్ళిపోయాను.
క్రౌడ్లో తప్పిపోయేది ఏం లేదండి. అంత దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటికే వస్తాంలే ఒకటే దగ్గర, కానీ వాళ్ళు బాగా ఫుల్ టెన్షన్ పడ్డారు. నేను ఫుల్ దర్శనం చేసుకొని మళ్ళీ వైకుంఠ ద్వారం అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడికి మళ్ళీ ఇంకో లైన్ ఉండిందనమాట. ఆ లైన్లో వెళ్ళి నిలబడ్డప్పుడు మా వాళ్ళందరూ ఒకటే దగ్గర ఉన్నారు. వాళ్ళు దర్శనం చేసుకొని బయటికి వచ్చి మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనానికి వాళ్ళు కూడా వస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళు నన్ను చూశారు, నేను కూడా వాళ్ళని చూశాను అనమాట. అప్పుడు ఆగి మంచిగా దర్శనం చేసుకొని అయితే వచ్చాము.